హాయ్ రోహిత్ గారు. హాయ్, Hello. ఎలా ఉన్నారు? I'm good. How are you? ఐఎమ్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో విఠల్వాడి ట్రైలర్ చూడగానే మాకు ఒక మాస్ లుక్ అనిపించింది. అంటే ఏంటంటే మూవీ అంతా కూడా ఎలా ఉండబోతుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మూవీ అనేది అది మీరు యూట్యూబ్లో ట్రైలర్ చూసి మాస్ అనుకుంటారు, కానీ అది మూవీ యాక్చువల్లీ మాస్ కాదు. కంప్లీట్ లవ్ స్టోరీ. ఏదైతే క్యాచీ ఈవెంట్స్ ఉన్నాయో, ఏదైతే రొమాన్స్ ఉందో అవి పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి మేము యూట్యూబ్లో అలాంటిది ట్రైలర్ కట్ చేసినాం. కానీ మీకు మొత్తం ఫైట్స్ అట్లా ఉండదు మూవీ. ఇది మీరు టోటల్ ఫ్యామిలీతో వెళ్ళి చూసే టైప్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంతే. కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, యాక్షన్ ఉంది, సాక్రిఫైస్ ఉంది, అన్నీ ఉన్నాయి మీకు మూవీలో. టోటల్ ఆల్ ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఎవ్రీథింగ్ కంప్లీట్ ఫ్యామిలీ ప్యాక్ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఓకే. సో మొత్తానికైతే మేము ఓపెన్ చేయగానే ఏంట్రా మజ్ను అనుకుంటున్నావా, గుండె సప్పుడు విని లవర్ ఎక్కడుందో కనిపెట్టడానికి అని. అంటే ఏంటి ఆ ట్రైలర్, అంటే ఆ సీన్ పెట్టడానికి ఏంటి మజ్నుతో ఐడెంటిఫై చేశారు? అది చెప్పలేనండి. అదే సస్పెన్స్ మూవీలో. అంటే ఆ పర్టిక్యులర్ సీనే, ఆ డైలాగ్ ఆ సీన్కి ఎందుకు ఉందనేది చెప్తే అది రివీల్ అయిపోతుంది. అంటే గుండె చప్పుడు విని లవర్ ఎక్కడుందో కనిపెట్టేస్తారు అయితే మీరు? అంటే మూవీలో మూవీలో కనిపెట్టేస్తారు. అయ్యో లేదు, మరి బయట కూడా కనిపెట్టాలి అలా? బయట ఇంపాసిబుల్, లవర్ ఉంటే కనిపెడతారు కదా. ఓకే. సో అంటే గుండె చప్పుడు విని కనిపెట్టొచ్చు అంటారు. మూవీస్ లో ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ కదండి. మరి రియల్ లైఫ్ లో ఇంపాసిబుల్ ఉండదు అట్లా. ఉండదా? మరి ఎలా కనిపెడతారు లవర్ ఎక్కడుందో మరి రియల్ లైఫ్ లో? ఒకవేళ ఆమె పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చి, మనకి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తే అప్పుడు కనిపెట్టచ్చు, ఆడుంది స్మెల్ వస్తుంది. సూపర్. గుండె చప్పుడు విని మనకి మూవీలో చెప్పొచ్చు, బయట రియల్ లైఫ్ లో పెర్ఫ్యూమ్ బట్టి మన గర్ల్ ఫ్రెండ్ ఎక్కడుందో చెప్పొచ్చు అండి. బా, అబ్బాయిలందరికీ మంచి ఐడియా ఇచ్చారు రోహిత్ గారు. సో టెల్ మీ అబౌట్ యువర్ రోల్ ఇన్ దిస్ ఫిలిం. इसमें हीरोइन का नाम है जानकी. 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 ट्रेडिशनल. Yes. कृष्णुడు. शी इज वेरी ट्रेडिशनल. ट्रेडिशनल. ये थोड़ा सा टपोरी काइंड ऑफ नाम है, मेरा थोड़ा ट्रेडिशनल है. ऐसा नहीं, एक्चुअली उसका वो मैकेनिक है, इसीलिए उसका नाम चंदू रख दिया गया है. करेक्ट. मैकेनिक. हाँ. और मेरा है जानकी है, बट जानू निकनेम, मतलब घर पे बुलाते हैं मुझे. अच्छा. तो okay. उसमें एक లేదు తెలుగు కొంచెం లిటిల్ బిట్ ట్రై చేద్దాం. తెలుగు పక్కన హీరో గారు కంప్లీట్ గా తెలుగు కాపీ. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి. యా, ప్రాంప్టింగ్ ఇవ్వండి పోనీ మీ హీరో. తెలుగులో అంటే మాట్లాడు. What माట్లాడు? बात करो. Some line ना, I'll copy. You tell तो me. ये बोल रही है कि तेलुगु में बात करो तुमसे, मूवी मैं के बारे में बोलना I बोल रही है. టాస్క్ మరి హీరో టాస్క్ అది. Impossible. Not even one line. అంటే రియల్ లైఫ్ లోనేమో పెర్ఫ్యూమ్ బట్టి గర్ల్ ఫ్రెండ్ ని పోల్చడం అనేది పాసిబుల్, పక్కన హీరోయిన్ పెట్టుకొని తెలుగులో మాట్లాడించడం అనేది ఇంపాసిబుల్. రాదు కదండి బేసికల్లీ. అంటే ఇప్పుడు మీరు ప్రాంప్ట్ మీరు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి నేను? తెలుగు అంటే ఈ ఫిలిం గురించి ఒక ఫ్యూ లైన్స్, తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని చెప్పించండి. You tell me, then I can copy. क्या बोल वही सिंपल सा स्टोरी हाँ, तो बोल. చూసారా, మీరు కూడా హిందీలోనే చెప్తున్నారు, కాదు తెలుగులో మీరు చెప్పాలి. తెలుగు में बोलो ना. ये మీకు రిపీట్ చేయడం కష్టం Yes, అండి. I repeat. ఇప్పుడు నేను నా జనరల్ లాంగ్వేజ్ లో నేను మాట్లాడిన టాపిక్ ఫాస్ట్ గా మాట్లాడడానికి రాదు కదా. అందుకే बोलो तो. అందుకే చెప్పాను మీకు, మాట్లాడించమనట్లేదు, మీకు టాస్క్ అన్నాను అందుకే. बोलो चलो. क्या तो बोलने का क्या मतलब है इसका? तो बोल कि हाँ నేను తెలుగు ఈ మూవీలో నేను కాలేజ్ గోయింగ్ గర్ల్ క్యారెక్టర్ ప్లే చేశాను. ఈ మూవీలో నేను కాలేజ్ గోయింగ్ గర్ల్ క్యారెక్టర్. నేను మా నాన్నతో ఉంటాను సినిమాలో. లేదు చెప్తుంది. సూపర్. ये नहीं चाहता मैं बोलूं. చూసారు, మీరు చెప్పట్లేదంట. मेरा बाप लॉयर था मूवी ना, మా ఫాదర్ లాయర్ है मूवी में बोल. उसे बोलो ना, तेलुगु में बोलो నా మా డాడీ ఈ నా మా మూవీలో లాయర్. డాడీ మూవీలో లాయర్. ఇంకా ఏముంది ఈమె క్యారెక్టరైజేషన్ మూవీలో ఇంకా చెప్పాలంటే? బోలో. ఇంకా ఏముంది నా క్యారెక్టరైజేషన్? ఏముంది నా క్యారెక్టరైజేషన్? షీస్ ఇంత క్యూట్ గా మాట్లాడుతుంది చూడండి తెలుగు. చాలా క్యూట్ గా మాట్లాడుతుంది. నాకు చెంపలు పడుతున్నాయి. సో హీరో గారికి పేషెన్సీ తక్కువ ఉందండి. उसके पास पेशेंस नहीं है मेरे लिए, अब औरों का नहीं पता. పాపం టీచ్ చేయండి అంటే పాపం అతను కూడా హిందీలో చెప్పేస్తున్నారు.
సో తెలుగులో చాలా చాలా క్యూట్గా మాట్లాడారు, చాలా బాగుంది. పాపం క్రెడిట్ అంతా తనకే ఇవ్వాలి. क्रेडिट मैं उनको ही देना चाहती हूँ, भले ही हमने जबरदस्ती बुलवाया. చెప్పింది యాస్టీస్ అలా చెప్పారు. थैंक यू सो मच. చూసారా, థ్యాంక్ యూ చెప్పారు. అట్లా అంటే జీవితాంతం థ్యాంక్ యూ చెప్పుకుంటూనే मैं थैंक यू बोल रही हूँ, वेलकम भी అంతేనా? नहीं हुआ कुछ. ఓకే, సినిమా ఎట్లా ఫినిష్ చేసినామో నాకు తెలుసు కదండి తిప్పలు. అవునా? ఏది చెప్పండి చెప్పండి. వద్దు వద్దు Very excited. ये सिर्फ मूवी में इसके अंदर पेशेंस है और मूवी में ही ज्यादा प्यार व्यार करता है, रियल लाइफ में ये इतना भाव खाता है. देखा आपने? आई डोंट लाइक यू. ఏంటి అలా అనేసింది సడన్ గా? అంతేనా? नहीं ऐसा कुछ పట్టించుకోదాము ఎక్కువ, పట్టించుకోరా? పట్టించుకుంటే ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది, అందుకని ఇగ్నోర్ చేసి కట్ చేసేసాలి, ఎంతకు పెట్టాలి అంతే అంతే. అంతే. సో మూవీలో పాపం చాలా కష్టపడ్డాను అంటున్నారు. పాపం ఎలా కష్టపడ్డారు, ఎలాంటి కష్టాలు ఫేస్ ఫస్ట్ చేశారు? కష్టం ఇదే, హిందీ టు తెలుగు ట్రాన్స్లేట్, తెలుగు Okay. టు హిందీ ట్రాన్స్లేట్, ఇది ఈడనే సగం పేషెన్స్. అయ్యో అయ్యో అయ్యో. ఓకే, సో చెప్పండి, తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది రోహిత్ గారితో? इनको देख के आपको कैसा लग रहा है, कैसा एक्सपीरियंस रहा होगा? जैसे ये रिएक्ट कर रहे हैं, जैसे इन्होंने बोला. मेरा तो अच्छा था, इनका मुझे नहीं पता मैंने कितना इरिटेट किया, बट मुझे मैं अपना कहूँ तो अभी यहाँ पे ऐसे बोल रहे हैं, बट बहुत सपोर्ट किया है मुझे फिल्म में शूटिंग के दौरान. और सारे जितने भी एंटायर टीम, जो भी टीम मेंबर्स थे, सब ने मुझे हेल्प किया है और बहुत अच्छे से हमने एकदम मज़े करे हैं शूट के टाइम पे, एकदम इंजॉय करके शूट किया है. बढ़िया था, सारा एक्सपीरियंस अच्छा था. बस रिलीजिंग का वेट है, एक्साइटमेंट. సూపర్. సో స్టోరీ ఎలా ఉండబోతోంది ఇందులో, అంటే మీ రోల్ ఎలా ఉండబోతోంది, దేనికి రిలేటెడ్ అనుకోవచ్చు? దేనికి రిలేటెడ్ ఇది అసలు మూవీ దేనికి రిలేటెడ్ అని చెప్పలేము, ఎందుకంటే ఇట్స్ కైండ్ ఆఫ్ దాని యూనిక్నెస్ వేరే. ఇప్పుడు ఏదో కాపీ చేసినామని కాదు, యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ మీద డెవలప్ అయిన స్టోరీ అనమాట. ఓకే, ఒక రియల్ ఇన్సిడెంట్ అయింది ప్రొడ్యూసర్ గారు కాలేజ్ టైంలో. అది లైన్ డైరెక్టర్తో డిస్కస్ చేసినప్పుడు డైరెక్టర్ అట్రాక్ట్ అయింది చాలా, ఇది ఏదో బాగుంది కదా సార్, మనం ఇదేందుకు ఇవ్వద్దు అని. అది ఒక్క ఇన్సిడెంట్, అప్పుడు ఆయన కాలేజ్లో అయిన ఇన్సిడెంట్ ఈయనతో షేర్ చేసుకుంటే అది మూవీ అయిపోయింది. ఓకే, అంటే కంప్లీట్ గా అంటే లవ్ రిలేటెడ్ ఉంటుంది, లవ్ స్టోరీ అండి. టైటిల్ ఉందిగా విఠల్వాడి ఆ గల్లీ లవ్ స్టోరీ అని. అవునవును, అంటే మాకు అర్థమైంది అక్కడ ఇంకా అంతే, లవ్ స్టోరీ అని లవ్ స్టోరీ. సూపర్. సో ఎలాంటి ఎలిమెంట్స్ మేము చూడొచ్చు అంటారు మీ ఫిలింలో? అన్నీ ఉన్నాయండి, మీకు ప్రతి ఒక్క వేరియేషన్ ఉంది మూవీలో. మీకు రొమాన్స్ ఉంది, యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, ఇంకేం కావాలి, అన్నీ ఉన్నాయి. టోటల్ కంప్లీట్ ఒక మూవీకి ఏవైతే కావాలో అవన్నీ ఉన్నాయి మూవీలో. ఓకే, సో అంటే మీకు ఎలాంటి రోల్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది? నాకు ఎలాంటి రోల్స్ అని నాకు ఇట్లా నాకు లిమిటేషన్స్ లేవండి. నాకు ఏ రోల్ అయినా నేను చేస్తా. అంటే ఇప్పుడు హీరో అన్నప్పుడు ఎనీబడీ కెన్ బి అ హీరో. ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, అతను ఒక లైఫ్ సేవ్ చేసిండు అనుకోండి, ఆయన కూడా రేపటి దినం హీరో అంటారు ఆయన. అట్లా హీరో అనేది పర్టికులర్లీ ఇదే చేయాలి, ఇంతే ఫైట్ ఉండాలి అని లిమిటేషన్స్ నాకు లేవు. యా, అంటే యాక్చువల్గా ఒక హీరోకి లిమిటేషన్స్ ఉండవు, బట్ కొన్ని స్టోరీస్ కైండ్ ఆఫ్ లైక్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిలిమ్స్ కానివ్వచ్చు, లేదు అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్ కంప్లీట్ కానివ్వచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని ఉంటుంది నాకు ఎప్పుడు. ఓకే, సో ఏమైనా స్క్రిప్ట్స్ వినడం కానీ ఏమైనా స్టోరీస్ కానీ ఏమైనా వచ్చాయా? ఇప్పుడు ఇన్ టాక్స్ ఉందండి, అది ఫైనలైజ్ అయితే మీకు చెప్తాను. షూర్. సో అంటే మనకి ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీ అనుకోవచ్చు, లేదు అంటే ఏదైనా అనదర్ ఇండస్ట్రీ, ఫేవరెట్ హీరో ఎవరు? నాకు చిరు సార్ ఫేవరెట్ మన తెలుగు ఇండస్ట్రీలో. ఓకే, సో ఎప్పుడైనా కలిసారా? ఇప్పటివరకు అదృష్టం కలగలేదండి. కానీ వివి వినాయక్ గారితో, తర్వాత జగపతి బాబు గారితో చక్కగా ట్రైలర్ కానీ పోస్టర్స్ కానీ చాలా చక్కగా లాంచ్ చేయించారు. సో ఆ ఫీల్డ్ మీకు ఎలా అనిపించింది? నాకు దట్స్ అమేజింగ్ అండి. అసలు వాళ్ళు ఇంత గ్రౌండెడ్, ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారని నేను ఎప్పుడు వాళ్ళని కలిసే వరకు నాకు తెలియదు. ఓకే, అసలు వాళ్ళు మేము అప్రోచ్ అయినప్పుడు చేస్తామన్నదే, వాళ్ళు అది రిలీజ్ చేస్తామన్నదే గొప్పతనం వాళ్ళది. అక్కడనే ఇంకా నేను ఫిదా అయిపోయినా వాళ్ళ నేచర్ పైన కానీ, వాళ్ళు ఎంత సటిల్ ఉంటారు, అంత సక్సెస్ ఉన్నా కూడా వాళ్ళ ఫేస్లో అదే శాంతం అన్నట్టు, ఏం సటిల్ ఉంటారు వాళ్ళు. దే డోంట్ షో అండ్ దే ఆర్ నెవర్ యాంగ్రీ. అట్లా అంటే అట్లాంటి వాళ్ళు అట్లా మెయింటైన్ చేయడం అనేది అది దట్ ఈస్ గ్రేట్. అందుకే ఇన్ని ఇయర్స్ తెలుగు ఇండస్ట్రీలో చాలా చక్కగా గోయింగ్ ఆన్ అవుతున్నారేమో మేబీ.
ఎవరు ఇప్పుడు ఆ సపోర్ట్ దొరుకుతుంది కదా అందరికి కొత్త yeah. కొత్త వాళ్ళకి యా సో అంటే మీకు అంటే లైక్ ఇండస్ట్రీలో ఎలా ఉంటే బాగుంటుంది అంటే లైఫ్ ఎలా ఉంటుంది అని అనుకుంటుంటారు మీరు బేసిక్ గా ఇండస్ట్రీ గురించి నాకు ఎక్కువ తెలియదు కదండి. ఇది నేను ఇది నా ఫస్ట్ మూవీ అయితే దీని రెస్పాన్స్ తో నాకు అర్థమైతే నేను ఎలా ఉండాలి ఏంది అనేది. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయ్యే అంతవరకు నేను ఏం చెప్పలేను కదా. ఓకే సో ఇది యాక్చువల్గా పాండమిక్ సిచ్యువేషన్ వల్ల పోస్ట్ పోన్ అయింది అనుకుంటా. మార్చ్ 20th లాస్ట్ ఇయర్ రిలీజ్ అవుతుండే కానీ మళ్ళా 22nd నుంచి లాక్డౌన్ ఉండే కదా. అప్పుడు రిలీజ్ చేసి ఉంటే 2 days ఉంటుండే థియేటర్ లో. అవునవును మళ్ళా అందుకని ఆపేసినాం. ఇంకా కరోనా టైంలో ఓటీటీ నుంచి కూడా ఆఫర్స్ వచ్చినాయి కానీ మాకు ఇది మూవీ థియేటర్ అసలు మేము ప్లాన్ చేసిందే థియేటర్ రిలీజ్ కాబట్టి థియేటర్లోనే రిలీజ్ చేద్దామనే ఉండే మాకు ఎప్పటి నుంచి ఓటీటీకి ఇవ్వాలి. సో మీది ప్రాపర్ ఎక్కడ? హైదరాబాద్ అండి, పక్కా తెలంగాణ, హిమాయత్ నగర్. ఓకే సో అంటే మీది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మా డాడ్ వాజ్ అ బిజినెస్ మ్యాన్. హీ పాస్డ్ అవే ఇన్ 2017. ఓకే ఇంకా నా స్కూలింగ్ హిమాయత్ నగర్ సెయింట్ పాల్స్ హై స్కూల్. నా ఇంటర్ కాలేజ్ ఏమో నారాయణ జూనియర్ కాలేజ్, అక్కడ నేను నారాయణగూడలో. ఇంకా నేను డిగ్రీ చేసింది అవంతి డిగ్రీ కాలేజ్ బర్కత్పురాలో. మొత్తం అక్కడనే నాది అంతా సరౌండింగ్ అంటారు. ఓకే సో మరి ఏంటి అంటే లైక్ కోపం ఎక్కువ ఉంటుందా లేకపోతే కూల్ పర్సనా? మీ గురించి మేము తెలుసుకోవాలంటే ద పర్సన్ హూ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఆ రియాక్షన్ బట్టి నా యాక్షన్ ఉంటుంది కదా, వాడి యాక్షన్ బట్టి నా రియాక్షన్ ఉంటుంది ఆబ్వియస్లీ. ఓకే ఓకే సూపర్. సో చెప్పండి ఫిలింలో సో క్యారెక్టరైజేషన్ కానివ్వచ్చు, స్టోరీ కానివ్వచ్చు, ఎలా అనిపించింది? क्या आप बता कैसा लगा कैरेक्टराइजेशन तुम्हारा प्ले करते हुए? कैसा लगा तुम्हारा एक्सपीरियंस कैसा है? अच्छा ये मूवी में काम करने का एक्सपीरियंस पूछ रहे हैं. मूवी में काम करने का एक्सपीरियंस तो बहुत अच्छा था जैसे मैंने आपको बताया, और कैरेक्टराइजेशन बहुत ही अच्छा जैसे मैंने सोचा था, जैसा मैंने स्टोरी सुना था. स्टोरी में जैसी एकदम सिंपल सी सोवर सी लड़की है और क्यूट दिखाया गया है, उसमें थोड़ा सा बबली है और पैम्पर्ड चाइल्ड है. तो उस हिसाब से जिस तरीके से मुझे दिया गया, जिस तरीके से कैरेक्टराइजेशन किया गया, और मैंने भी उस तरीके से करने की कोशिश की है, और आई होप कि ऑडियंस को वो चीज़ पसंद आए. और मूवी तो ऑल ओवर हमने देखा था, बहुत अच्छी बनी है. तो आप लोग प्लीज़ देखिएगा और फीडबैक दीजिएगा. షూర్, ఇంత క్యూట్గా చూడండి అని అడిగితే అందరూ చూస్తారు హ్యాపీగా. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ఆర్ యూ ఫ్రమ్? वैसे तो बेसिकली उत्तराखंड से हैं. उत्तराखंड इधर फर्स्ट गढ़वाल. फर्स्ट फिल्म? दिस इज़ फर्स्ट फिल्म. अच्छा. और मैं रहती हूँ मुंबई में. मुंबई में अभी 3-4 साल से ऊपर हो गया मुझे इंडस्ट्री में, 4-5 साल हो रहे हैं. तो इससे पहले मैंने वहाँ पर भी काम किया था, मुंबई में भी काम किया है, और सीरियल में भी किया था, और एक फिल्म में भी किया था, और एड वगैरह चलती रही है. बट इतना बड़ा कुछ रिकॉग्नाइज नहीं हुआ, कुछ बड़ा नहीं था जो मुझे सारे लोग जान पाए. बट उसके बाद मैंने अभी ये मेरा तेलुगु अभी 2 साल हो गया शायद ना शूट को. 2018 में हुआ था, फैब से शूटिंग शुरू हुई थी इसकी. तो ये पेंडेमिक के वजह से 19 फैब को హీరో గారు ఎంత చక్కగా గుర్తుపెట్టుకున్నారు. अभी ये फर्स्ट फिल्म है, रिलीज़ नहीं हो पाई. अभी देखते हैं आगे, होप फॉर द बेस्ट. अच्छा हो तेलुगु इंडस्ट्री में. నచ్చిందా తెలుగు ఇండస్ట్రీ? అచ్చాయేనా? बहुत बढ़िया है. అచ్చా. హీరో నచ్చారా లేకపోతే ఇంకెవరైనా క్యారెక్టర్ ఆర్టిస్టులు నచ్చారా? हीरो, हाँ एक्चुअली मैं सच बताऊँ तो फर्स्ट फिल्म के अकॉर्डिंग उसने बहुत अच्छा काम किया है, क्योंकि फर्स्ट फिल्म में लोगों को समझ में नहीं आता कि कैसे काम करें, कैसे एक्ट करें, और उसने कुछ ऐसा एक्टिंग कोर्स भी नहीं किया, कुछ नहीं किया, सीधा उसने फिल्म की है. तो वैसे अगर देखा जाए तो उसने बहुत अच्छा काम किया है. मैंने मूवी देखा बाद में, तो अच्छा आपको लगेगा नहीं उसने पहली मूवी की है. సూపర్. సో అంటే ఫిలింని యాక్చువల్గా విఠల్ వాడి అనే టైటిల్ కూడా చాలా క్యాచీగా ఉంది. సో అంటే ఈ నేమ్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఈ నేమ్ కాదండి, అసలు మూవీ పేరు మాది జాను అని ఉండే. మాది వర్కింగ్ టైటిల్ కూడా మీరు డబ్బింగ్ చూస్తే మీరు జాను వర్కింగ్ జానుది జాను అని ఉంటుంది మీకు వర్కింగ్ టైటిల్. ఆ టైటిల్ మాకు యాక్చువల్లీ దొరకలేదు. అయితే ఇది ఇన్సిడెంట్, అసలు ఈ స్టోరీ పుట్టిందే మన విఠల్వాడి అనే పేరు ఎందుకు పెట్టొద్దని అప్పుడు ఆ పేరు వచ్చింది. మేము ఇంకా ఈ షూటింగ్ మేము 60 to 70% షూట్ చేసింది కూడా విఠల్వాడి ఏరియాలోనే మొత్తం. ఇంకా ఏడేడైతే ట్రాఫిక్ ఇష్యూస్ అవుతుండేనో
అవన్నీ ప్రాబ్లమ్స్కి మేము సెట్స్ వేసుకొని మళ్ళీ స్టూడియోలో చేసినాం. మాక్సిమం మూవీ మీకు మొత్తం విఠలవాడే చూపించింది, విఠలవాడే చూపించినాం మేము. అచ్చా, కంప్లీట్గా ఏంటో మాకు 6 ప్యాక్ మంచి బాడీ బిల్డింగ్ పట్టా కొట్టిన అన్ని షాట్లు కనిపిస్తున్నాయి హీరో గారు. ఏంటి మరి, అంటే రియల్ లైఫ్కి ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా? అలా అని కాదండి, బికాజ్ I was working on my physics like since last 3 to 4 years. సో అది అంత కష్టపడ్డప్పుడు why can't I show it? నేను అద్దం ముంగట డ్రెస్సింగ్ టేబుల్ మీద ఇప్పి చూసుకున్నాడు కాదు కదా, మీరు అందరు చూస్తే అది ఇంకా హైలైట్ అనిపిస్తుంది కదా, అలా అది పార్ట్ మెయిన్. ఓకే, సో మరి ఎంతమంది గర్ల్స్ ఫ్యాన్స్ మెసేజెస్ కానీ ఏం చెప్తున్నారు? అట్లా గర్ల్స్ ఫ్యాన్స్ ఇంకా మూవీ రిలీజ్ కాలేదండి, ఎవరు చూడలేదు. ఏమండి మూవీ రిలీజ్ తో సంబంధం 1 year బ్యాక్ ట్రైలర్ రిలీజ్ అయింది, వాట్ యువర్ అనేది తెలిసిపోతుంది. అట్లా నాకు ఎవరు అప్రోచ్ కాలేదండి, అట్లా ఎవరు పెట్టలేదు ఇప్పటి వరకు. మీ ట్రైలర్ బాగుంది, టీజర్ బాగుంది, మీరు చాలా బాగుంది. నేను ఇంకొకటి అది వాళ్ళు ఆర్టిఫిషియల్ గా చెప్తే నాకు నచ్చదు, అది ఏదో చూసినామా చెప్పాలా వద్దా అన్నట్టు, అది అదొద్దు. మీరు మూవీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంతే అంటారు. సో అయితే ఎవరు ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇవ్వలేదు అమ్మాయిలు? కాంప్లిమెంట్స్ ఇచ్చినా పట్టించుకోనండి నేను ఎక్కువ, ఎందుకంటే అది ఏదో చెప్పాలన్నట్టు చెప్తారు, అది ఆర్టిఫిషియల్ ఉంటది, అది మనసులో నుండి రాదు అది. అదేదో సో ఇంతకీ ఇప్పుడు మీ హీరోయిన్ చెప్పిందా చెప్పలేదా? ఏంటిది ఆమె ఇప్పుడే చెప్పింది మీ ముంగట నా ఫస్ట్ మూవీ లాగా చేసినట్టే లేదని, ఇంకా దానికంటే పెద్ద కాంప్లిమెంట్ ఏం కాదు. బాబా అంటే మీ హీరోయిన్ ఇచ్చే కాంప్లిమెంట్ మాత్రం ఫుల్ హ్యాపీ ఖుషిగా చెప్తున్నారు. హీరోయిన్ ఇచ్చే కాంప్లిమెంట్ అని కాదండి, షీ బేసికలీ నోస్ యాక్టింగ్. ఆమెకు ఉంది కదా ఆ విజన్ అనేది, ఆ సెన్స్ ఉంది యాక్టింగ్ చేసేది, నాకు లేదు కదా, నేను ఎప్పుడే క్లాస్కి వెళ్ళలే. ఒక యాక్టరే నన్ను కాంప్లిమెంట్ ఇస్తుందంటే చాలు కదా నాకు, ఇంకేం నాకు ఆర్టిఫిషియల్ కామెంట్స్ నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపియా. అంతే అంటారు. ఓకే, మీకు ఆర్టిఫిషియల్ ఒరిజినల్ అనేది ఎలా తెలిసిపోతుంది? ఫేస్ మీద అరే మంచిగా ఉందంటే అది ఎట్లా, నేను మీకు చెప్తున్నా అరే మంచిగా ఉందంటే మీకు ఎట్లా అనిపిస్తుంది, ఇటు సర్కాస్టిక్ గా చెప్తున్నాడు, మంచిగా ఉందా లేదా అని కాదు కదా పాయింట్. అరే ఎవరైనా ఆలోచించి చెప్పుడు, మళ్ళా వాళ్ళు ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, అరే ఇది ఇలా పెట్టేది లేకుండే, ఇది కరెక్ట్ కాదు, అట్లా చెప్పిన వాళ్ళు ఏంది వాళ్ళు చూసినట్టు, అది అంటే పర్టికులర్లీ వాళ్ళు దాన్ని థరోగా డీటెయిల్గా వ్యూ చేసినట్టు, అది చెప్తే డిఫరెంట్ ఉంటుంది. చూసి అరే బాగుందంటే సరే థ్యాంక్ యూ అయిపోయింది. ఓకే, సో వేరియేషన్ చాలా అమ్మో అయితే మీరు చాలా పర్టికులర్గా ఉంటారు. అయితే నేను అంటే అంతే, నా నేచరే అంత. సూపర్. సో లైక్ ఏంటంటే మేము చూసేటప్పుడు ఆ ఫైట్స్ సీన్స్ కానీ అంతా కూడా అంటే చాలా ఎక్స్పీరియన్స్గా, ఎప్పుడు ఇంతకు ముందు కూడా ఆల్రెడీ ఫిలిమ్స్లో చేసేంత విజన్గా చాలా క్లియర్గా మాకు కనిపిస్తుంది. అంటే మీరు ఎక్కడ కూడా నేర్చుకోలేదని కూడా ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తున్నారు. సో అంత స్కిల్స్ ఎలా వచ్చాయంటారు? ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ కోపం కానీ ఎవ్రీథింగ్? బికాజ్ నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం, బట్ ఐ వాంటెడ్ టు బీ ఏ క్రికెటర్. చిన్నప్పటి నుంచి నేను మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండర్-15 కూడా రీప్రజెంట్ చేసిన వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్. అయితే బట్ ఐ వాజ్ నాట్ గుడ్ ఇన్ స్టడీస్. 10th రాగానే మా పేరెంట్స్ ఏం చేశారు, క్రికెట్ ఆపేపించారు. ఇది నీ 10th, ఇది నీ టర్నింగ్ పాయింట్, దేర్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, ఇంకా నీ కెరియర్ స్టార్ట్ అవుతుంది ఇప్పటి నుంచి అన్న క్రికెట్ ఆపేపించారు. ఇంకా అప్పటి నుంచి నాకు ఫ్రస్ట్రేషన్ అనమాట, అరే ఐ షుడ్ బీ సంథింగ్ మ్యాన్, ఐ షుడ్ నాట్ బీ లైక్ ఎవ్రీబడి 9 to 9 జాబ్, మళ్ళీ ఇంటికి వచ్చి లేదు నన్ను గుర్తుపట్టాలి, నేను ఏదో ఒకటి చేయాలి అనేది నా లోపల ఉండే చిన్నప్పటి నుంచి. నేను సరే ఇఫ్ నాట్ క్రికెటర్, బికాస్ క్రికెట్ ఆడడానికి కూడా ప్రాక్టీస్ చేయడానికి కూడా సర్టన్ ఏజ్ ఉంటుంది, ఆ ఏజ్కి వచ్చినప్పుడే మనం చేస్తే బాగుంటుంది. కొంచెం ఏజ్ అయినాక యూ కాంట్ ప్రాక్టీస్ లైక్ యూ డూ వెన్ యూఆర్ కిడ్ అన్నప్పుడు. అట్లా నేను యాక్టింగ్ది కూడా ఏందనేది నేను మిర్రర్లో చూసుకొని నేను మాట్లాడితే ఎలా ఉంటుంది, నేను కోపంగా చూస్తే ఎలా ఉంటుంది, నేను నవ్వుతే ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను చూసుకుంటుండే. చూసుకున్నారా? సో మీరు ఎలా ఉంటే బాగుంటుంది అనిపించింది మిర్రర్ ముందు చూసుకునేటప్పుడు? చెప్పినా కదండి ఇప్పుడే, నా ముంగట పర్సన్ బట్టి ఉంటుంది. అది ఓకే, అంటే అలా కాదు, మీరు చెప్పారు కదా నేను మిర్రర్ ముందు చూసుకుంటే వాట్ అయ్యామని తెలుస్తుంది, ఏది బాగుంటుంది అనేది నాకు నేను తెలుసుకుంటున్నాను అన్నారు కదా. సో మీ మిర్రర్ ముందు మీరు చూసుకునేటప్పుడు మీకు స్మైల్ ఇస్తే మీరు స్మైల్ చేసుకుంటే బాగుంటుందా, సీరియస్నెస్ బాగుంటుందా? నేను సీరియస్ ఉంటే నాకు
జరా కనిపిస్తుంది. నేను ఏం మాట్లాడకపోయిన సీరియస్ చూసినా కూడా భయపడిపోతారు సాల్ అన్నట్టు అలా కాన్ఫిడెన్స్ అయితే ఉండే నాకు. అబ్బా ఓకే, సో అందుకే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. అయితే కొంచెం అప్పుడప్పుడు నవ్వండి, బాగుంటారు మీరు కూడా. చూసారు ఇప్పుడు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారో. ఇది నేను హార్ట్ఫుల్గానే చెప్తున్నాను, అందుకని నేను హార్ట్ఫుల్గానే తీసుకున్నాను. ఓ సూపర్, మళ్ళీ ఏమంటారో అనుకున్నాను నేను. ఓకే, సో మొత్తానికైతే ఫిలింని, విఠల్ ఫిలింని ఎందుకు చూడాలి, దేనికి చూడాలి, ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి అని అడిగితే పీపుల్కి మీరు ఏం చెప్తారు? బేసికలీ ఏంటంటే అండి, ఈ మధ్య కాలంలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో పేరెంట్స్కి కానీ మనం ఇచ్చే రెస్పెక్ట్ కానీ, ఇప్పుడు ఏం చేస్తారు, కొంచెం పేరెంట్స్ ఓల్డ్ కాగానే తీసుకుపోయాలని ఓల్డ్ ఏజ్ హోమ్ వేసేసుడు, అట్లాంటి ఆస్పెక్ట్స్ ఇప్పుడు రియల్ లైఫ్లో జరుగుతున్నాయి. కానీ ఈ స్టోరీ మీరు చూస్తే ఇది ఆ టైం కాబట్టి, అంటే టూ జనరేషన్స్ బ్యాక్ స్టోరీ కాబట్టి మీకు సాక్రిఫైస్ ఆ టైంలో ఎట్లుంటుండే రిలేషన్షిప్ అనేది, రెస్పెక్ట్ మనం పెద్దోళ్ళకి ఎలా ఇస్తాము, ఎలా మాట్లాడతాము, ఏంది వాళ్ళకి ఇచ్చే ప్రామిస్ కానీ మాట మీద నిలబడడం అంటే ఏంది, ఇవన్నీ ఉన్నాయండి మూవీలో. ఓకే, అలా అనమాట. ఇప్పుడు కొత్త రకం వచ్చే మూవీస్లా కాదు ఇది. ఇది మీకు యూనిక్ అనిపిస్తుంది. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఎలా అయితే పేరెంట్స్ మనతో ఉంటారో, మన రియల్ లైఫ్లో ఏం జరుగుతున్నాయి, మన ఎదురింటి వాళ్ళు, మన ఇంట్లో పక్కింట్లో ఏవైతే చూస్తాం అన్నీ కూడా ఈ ఫిలింలో ఉంటాయండి. సూపర్. సో మొత్తానికి దీనికి డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, టెక్నీషియన్స్? నాగేందర్ సార్, టి నాగేందర్ అని మా డైరెక్టర్. మన మ్యూజిక్ ఏమో రోషన్ కోటి గారు మ్యూజిక్ ఇచ్చింది. సో ఇద్దరికి కూడా ఇది ఫస్ట్ ఫిలిం. ఈమెది కాదు, నేపాల్ మూవీస్ కూడా చేసింది, ఇంకా బాలీవుడ్ లో కూడా ఒక మూవీ చేసింది ఈమె. నాది డెబ్యూ మూవీ. అవునా? తెలుగులో ఈమెది డెబ్యూ. తెలుగులో తంది డెబ్యూ. ఓకే, తెలుగులో అయితే ఫస్ట్ ఫిలిం. తెలుగులో ఫస్ట్ ఫిలిం, బోత్ ఆర్ ఫస్ట్. సో అంటే ఇప్పుడు తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఎలా అనిపించింది, యాక్టింగ్ వైజ్ కానీ? యాక్టింగ్ వైజ్ అంటే నాకు ఆమె కరెక్ట్ చేస్తుండే, ఈడను అంత లెంత్ వద్దు, ఏడ పాజ్ చేయాలి, ఏడ బ్రేక్ చేయాలి, కొన్ని టిప్స్ ఇస్తుండే అనమాట అంతే ఆన్ సెట్. ఎలాంటి టిప్స్? ఇవే ఇట్లాంటి చిన్న బ్రేక్లు, దానికి అంత ఎక్స్ప్రెషన్ అవసరం లేదు, కొంచెం తగ్గి అట్లా షీ యూస్ టు టీచ్ అనమాట అప్పుడప్పుడు. 100 out of 100కి ఎన్ని ఇస్తారు మార్క్స్? ఓవర్కి ఈమెగా 99. ఓ మై గాడ్, 1%? మొత్తం 100 అంటే ఇక నేను ఆమె పటాయిస్తున్నా అనుకుంటా. వద్దు నాకు ఓకే, హౌ మెనీ మార్క్స్ యూ విల్ గివ్ రోహిత్ జీ? హానెస్ట్గా చెప్పేవాళ్ళే హీజ్ లైక్స్. టెల్ మీ హానెస్ట్లీ. 95. అయ్యో తనే బెటర్ కదా, 99 ఇచ్చారు. ऑनेस्टली 95 इसलिए क्योंकि एक्टर कभी कभी क्या होता है, हम एक्टिंग करते हैं, शुरुआत में हमें कुछ चीज़ें पता नहीं होती, हमें कैमरा एंगल पता नहीं होता, टेक्निकली चीज़ें हमें पता नहीं होती, तो कई बार हम एक्टिंग कर रहे होते हैं और हमारा किस एंगल से लिया जा रहा है और कहाँ पे हमारे इमोशंस कहाँ मतलब हाई होना चाहिए, कहाँ पिच लो होना चाहिए, कहाँ क्या होना चाहिए, वो चीज़ें हमें नॉलेज नहीं होती शुरुआत में. और शायद टेक्निकली वो 5% भी टेक्निकली मैं कहना चाहूँगी, टेक्निकली मैंने माइनस किया है, क्योंकि कुछ जगह पे मैंने मूवी देखी तो उसमें मुझे लगा कि यहाँ पे ऐसा होना चाहिए था, ये शॉट ऐसे होना चाहिए था, ऐसे होता तो शायद और बेटर दिखता. तो वो सारी चीज़ों की वजह से, अदरवाइज उसने एक्टिंग अपने आप से एक एक्टर होने के नाते अच्छा किया है, बट वो टेक्निकली अगर मैं कहूँ तो फिर 5% उसमें माइनस करना चाहूँ. अच्छा, సో సెట్స్లో ఆన్ లొకేషన్లో రోహిత్ జీ ఎలా ఉంటారు, ఎలా ట్రీట్ చేస్తారు సెట్స్లో? मैं कैसे ट्रीट करता हूँ तुम्हें पूछ रहे हैं? अच्छा, शूट लोकेशन सेट्स. शुरू में तो हमारी इतनी बात नहीं हुई थी, क्योंकि मेरे आते ही 2-4 दिन बाद ही शूटिंग शुरू हो गई थी. फिर उसके बाद 2-3 दिन हम लोग ऐसे नॉर्मल कैजुअल से रहे. फिर उसके बाद एक दूसरे का नेचर जाना. देन उसने मुझे बहुत ही एक होता है ना, केयर किया है सेट पे. हाँ, एक ऐसे नहीं, बट एक को एक्टर होता है जैसे मैं, इसलिए क्योंकि मैं यहाँ पे उसको हिंदी आती थी, उसको ये था कि
इसको बेचारी को ना तेलुगु आती है ना इसकी बातें कोई और समझ पाता है, तो एक सिंपैथी भी समझ लो कि बेचारी काइंड ऑफ हाँ चलो ठीक है उसके लिए कुछ करते हैं। और खाना खाया नहीं खाया पूछता था, कभी तबीयत भी ठीक नहीं होती थी तो ध्यान भी रखता था। और लोगों को मतलब टीम मेंबर्स जो भी थे जहाँ वहाँ पे बॉयज़ को कि इसका ध्यान रखो, इसको मेडिसिन पूछो, ये वो सारी चीज़ें, तो वो एक ह्यूमैनिटी कह सकते हैं वो चीज़ उसने अच्छे से ध्यान दिया है मेरा। और इवन मैं प्रोड्यूसर सर के लिए भी कहना चाहूँगी, क्योंकि उन्होंने भी बहुत अच्छी तरीके से जितना मैंने एक्सपेक्ट किया था एज अ प्रोड्यूसर, उससे ज़्यादा उन्होंने एकदम प्यार से, एक होता है ना घर के बच्चे की तरह उन्होंने मुझे ट्रीट किया है। సూపర్. సో ఫేవరెట్ హీరో ఎవరు తెలుగు ఇండస్ట్రీ? फेवरेट हीरो अभी मैंने बोला था ना, अल्लू अर्जुन। ఆహా, సూపర్. ఫేవరెట్ యాక్ట్రెస్? తెలుగు సమంత గారు. సూపర్. సో విఠల్ వాడి ఆల్రెడీ ట్రైలర్ చూసేటప్పుడే మాకు సూపర్ అనిపించింది. సో ఫిలిం కూడా మేము ఎక్స్పెక్ట్ మూవీ చూస్తే ఇంకా సూపర్ అనిపిస్తుంది. సూపర్. సో 100% ఫిలిం అయితే అందరికీ నచ్చుతుందని ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అంటే డెఫినెట్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు కాబట్టి సో విఠల్ వాడి చాలా చాలా బాగుంటుందని హీరో గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు. మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా మా విఠల్ వాడిలో ఉంది అంటున్నారు కాబట్టి సో ఎవరు కూడా మిస్ కాకుండా విఠల్ వాడి ఫిలింని చూసి ఎంకరేజ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. సో ఇంకా మంచి సక్సెస్ అయ్యి విఠల్ వాడి మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. డన్. కొంచెం మా హీరో గారు కూడా ఇలా నవ్వుతూ ఉంటే ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు చూడండి. సో ఇలాగే నవ్వాలని కోరుకుందాం మనం కూడా. సో ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ. విఠల్ వాడి మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV.